పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఏం జరుగుతోంది? పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎందుకు నిరంతరం రగులుతూ ఉంటోంది? స్థానిక సమస్యల కారణమా దీనికి, లేక పాకిస్తాన్ ప్రభుత్వాల కారణమా? నిజానికి కశ్మీర్ అనగానే దేశంలోని మిగతా ప్రాంతమంతా ఆసక్తిగా చూస్తుంది. మన వైపునున్న కశ్మీర్లోనే కాదు, అవతల పక్కనున్న కశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా చాలా సమస్యలున్నాయి. కొన్ని సమస్యల్లో వాటిపై ప్రభుత్వ రియాక్షన్లో మనకు వాళ్లకు పోలికలు కూడా కనిపిస్తాయి. రీసెంట్ పరిణామాల్ని గమనిస్తే రావల్కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో నిరసనలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం, పరిపాలనా వ్యవస్థ, ఇలా అనేక అంశాల్లో స్థానిక ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇవన్నీ కలిసి లేటెస్ట్గా నిరసనలకు కారణమయ్యాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల వెనుక మరొక కీలకమైన కారణం ఉంది. అదేంటంటే పీఓకే సమస్యలపై పోరాటానికి ప్రజా సంఘాలు, లాయర్లు, విద్యార్థులు, స్థానిక వ్యాపారులు వీళ్ళంతా కలిసి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీగా 2023లో ఏర్పడ్డాయి. 38 పాయింట్ల డిమాండ్తో వీళ్ళు పీఓకే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అయితే తమపై ఫైట్ చేస్తున్న ఈ సంస్థని ఉగ్రవాద సంస్థ అంటూ జస్ట్ 4 రోజుల క్రితమే పీఓకే ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం తర్వాతే లేటెస్ట్ అల్లర్లు మొదలయ్యాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ కాల్పుల్లో 10ల సంఖ్యలో జేఏసీ సభ్యులు, జనం చనిపోయారు. అయితే ఇప్పుడు ఈ జేఏసీని ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేధం విధించడానికి, దీన్ని ఇప్పటికిప్పుడే చేయడానికి మరో కీలక కారణం కూడా ఉంది. అదేంటంటే జూలై నెలలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్ని ఆజాద్ జమ్మూ కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని వాళ్ళు పిలుచుకుంటారు. ఇందులో 53 సీట్లు ఉన్నాయి. ఈ 53 సీట్లలో 45 ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఫిల్ చేస్తారు. వీటిలో 12 సీట్లు పాకిస్తాన్లోని రెఫ్యూజీ కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎన్నుకుంటారు. ఈ జేఏసీ చాలా కాలంగా పీఓకే శాసనసభలో ఉన్న ఈ 12 రెఫ్యూజీ సీట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. మరి ఏంటి రెఫ్యూజీ సీట్లు అంటే 1947 తర్వాత సరిహద్దుకి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అనేక మంది తమ కనువైన ప్రాంతాలకు వెళ్ళారు. ఇప్పుడు పీఓకే అసెంబ్లీలో 12 రిజర్వ్ రెఫ్యూజీ సీట్లలో 6 సీట్లు జమ్మూ నుంచి వెళ్ళిన వాళ్లకు, ఇంకొక 6 సీట్లు కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళకు కేటాయించారు. నిజానికి వీళ్ళు యువతల పక్క నుంచి వెళ్ళారు, కానీ పీఓకేలో సెటిల్ అవ్వలేదు. పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డారు. పీఓకేతో ఇప్పుడు వాళ్లకు ప్రత్యక్ష సంబంధాలు కూడా లేవు. కానీ ఈ 12 అసెంబ్లీ సీట్లకు 4.36 లక్షల ఓటర్లు మాత్రమే ఉంటే, అదే పీఓకేలో ప్రత్యక్షంగా ఓటేసే వాళ్లకు 33 సీట్లకు 33 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ వలస కుటుంబాలు అటు పాకిస్తాన్ ఎన్నికల్లో ఓటేస్తారు, అటు పీఓకే ఎన్నికల్లో కూడా ఓటేస్తారు. 2 చోట్ల వీళ్లకు పదవులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. 2 చోట్ల అర్హత కూడా ఉంది. అదే సమయంలో పీఓకేలో దశాబ్దాలుగా ఉంటున్న వాళ్లకు మాత్రం ఎలాంటి సౌకర్యం లేదు. ప్రభుత్వం కూడా పీఓకే ప్రజల కంటే పీఓకేను దాటి పాకిస్తాన్లో సెటిల్ అయిన రెఫ్యూజీలకే ప్రాధాన్యత ఇస్తుంది. దీనిపైనే ఇప్పుడు జేఏసీ పోరాడుతోంది. ఈ 12 రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సాకుగా చూపించి పీఓకే రాజకీయాలపై తన పట్టు కొనసాగడానికి ఈ 12 సీట్లను వాడుకుంటోంది. ఇది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్న సమస్య. ఇది కాకుండా తమ ప్రాంత వనరుల్ని ఉపయోగించుకోవడమే తప్ప అభివృద్ధి చేయడం లేదనే అభిప్రాయం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో చాలా కాలంగా ఉంది. ఇక్కడ హైడల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటుని దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఇది చాలా చౌక విద్యుత్. కానీ ఇక్కడ మాత్రం, అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో మాత్రం కరెంటు కోతలు, అధిక బిల్లులే కనిపిస్తాయి. అదే సమయంలో ఇక్కడ చాలా ఖనిజ సంపద ఉంది, అటవీ సంపద ఉంది. దాన్ని లూటీ చేసి దేశంలోని మిగతా ప్రాంతానికి వాడతారు, కానీ ఇక్కడి ప్రజల్ని మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. ఇంకో పక్కన పీఓకేలో మీర్పూర్ ఎయిర్పోర్ట్ కావాలనే డిమాండ్ ఇక్కడ ప్రజల్లో ఉంది. దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి డైరెక్ట్గా అంతర్జాతీయ సర్వీసులు నడపడం పాకిస్తాన్ ప్రభుత్వానికి నచ్చని పని. ఎందుకంటే ఇస్లామాబాద్ లేదా లాహోర్ నుండి మాత్రమే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోకి రావాలి అనుకుంటుంది తప్ప డైరెక్ట్గా కాదు. సో ఇట్లా దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్నాము అనే ఆలోచనలో వీళ్ళంతా ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న అందరికీ ఉన్న సమస్యలు వీళ్ళకి ఉన్నాయి. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ఇట్లాంటి సమస్యలన్నీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ కలిసి పీఓకేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏర్పడడానికి, నిరసనలకు దిగటానికి, ఆందోళనలు చేయడానికి కారణమైంది. వీటిని అణచివేయడానికి ఉగ్రవాద సంస్థ ముద్ర వేసి ఇప్పుడు నిషేధం విధించారు. దాని ఫలితంగానే ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి.